హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు మంచి రుచికరమైన పాస్తాని చేసి చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక ప్యాన్లో కానీ ఇలా మనకు సరిపడా నీళ్ళని పోసుకుని అందులో మరుగుతున్న నీళ్ళల్లో రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పాస్తాని 2 కప్పుల పాస్తా తీసుకోండి. మీరు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా చేసుకోవాలి అంటే అలాగే మనం చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెంచుకొని చేసుకోవచ్చు. ఇలా పాస్తాని వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత గరిటెతో ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒక 2-3 నిమిషాలు బాగా కలపాలి. చూడండి, పాస్తాని ఇలా ఒక 80% ఉడికించుకోండి, సరిపోతుంది. మనం ఈ పాస్తాలో ఉన్న నీళ్ళని వంపేయకుండా అలాగే ఉంచుకోండి. ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి, లేదా పక్కన సిమ్లో అయినా ఉంచుకోండి. ఈలోపు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ కానీ బటర్తో కానీ చేసుకోండి. ఇలా బటర్తో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ బటర్ ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నాను. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చిని స్కిప్ చేసేసానండి. మీకు ఇష్టమైతే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అలాగే ఇందులో నేను ఒక క్యారెట్ని సన్నగా తురిమి తీసుకున్నాను. హెల్త్కి చాలా చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం పాస్తాలో వేసాం కాబట్టి. అలాగే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోండి, చిన్న అంటే 1/2 టీ స్పూన్. అలాగే కొద్దిగా కారం కూడా తీసుకోండి, మీ టేస్ట్కి తగినట్టు. ఇలా ఒకసారి వీటిని బాగా 2-3 నిమిషాలు వేయించుకోండి, ఎందుకంటే కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలాగే క్యారెట్ తొందరగా మగ్గడానికి పాస్తాలో ఉడికించి పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఆ పాస్తా నీళ్లు కూడా వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే తొందరగా క్యారెట్ అనేది మగ్గిపోతుంది. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదా మ్యాగీ మసాలా అయినా వేసుకోండి, చికెన్ మసాలా, గరం మసాలా లేదా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పాస్తాని వాటర్తో సహా వేసేసుకోవాలి. అలాగే టమాటో పేస్ట్ అండి, ఇది నేను 1 స్పూన్ తీసుకున్నాను. మీరు టమాటోనైనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేయించినప్పుడే వేసేసుకోండి, లేదా టమాటో ప్యూరీ అయినా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ అనేది ఆ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం వాటర్తో సహా వేసేసిన తర్వాత చూడండి, ఒక 2-3 నిమిషాలు బాగా గరిటెతో కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆరిగానో కానీ, చిల్లీ ఫ్లేక్స్ కానీ, మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా మ్యాగీ మసాలా అయినా సరే మీకు ఇంట్లో ఏవేవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా ట్రై చేశాను. వేడి వేడిగా సర్వ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే పాస్తా రెడీ. మీకు ఒకవేళ ఇలా జ్యూసీగా ఇష్టం లేకపోతే కొంచెం స్టిక్కీగా అంటే పొడి పొడిగా అయినా చేసుకోండి. ఇలా ట్రై చేసి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పిల్లలకి చేసి పెట్టారంటే పాస్తాని ఎంతో ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాస్తా రెసిపీ మీకు నచ్చింది కదా, అయితే మీరు ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.